నా యొద్దకు వచ్చు వానిని ఈ రాత్రి రేపు మరునాడు 3 రోజులు ఈ సువార్త పండుగలకు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఈ ఊర్లో ఉన్నటువంటి మందిరాలలో ఉన్న విశ్వాసులను, సంఘంలో ఉన్న నాయకులను, పెద్దలను, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను పేరు పేరు చొప్పున నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకు దేవుడు ఈ యొక్క మీటింగ్స్ లేదా ఈ యొక్క పండుగలు ఏర్పాటు చేశాడంటే, ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం దేవుడు బయటకు త్రోసివేయడట. కొన్ని సంవత్సరాల క్రిందట భయంకరమైన తుఫాను. ఆ తుఫానులో ఒక విధవరాలు ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, అయ్యా, నా కుమార్తెకు భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి ఉంది, రక్తం గక్కుతుంది, ఆమెను పట్టణంలోకి వెళ్ళి చూపించాలంటే నాకంత ధనము లేదు, నేను ఆ పట్టణానికి వెళ్ళి నేను చూపించాలంటే నాకంత స్తోమత కూడా లేదు, కాబట్టి మీరే నాకు సహాయం దయచేయండి అని ప్రతిరోజు ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ అడిగేవాళ్ళంటే చుట్టుపక్కల, ఏంటమ్మా నువ్వు చేసే ప్రార్థన? నీ ఇంటికి ఆ సిటీలో ఆ పట్టణంలో ఉన్న డాక్టరు, అంత పెద్ద డాక్టరు మీ ఇంటికి రావాలని ప్రార్థన చేస్తున్నావు, మీ ఇంటికి వస్తాడంటే ఆ యొక్క డాక్టర్ గారు నీ బిడ్డను వచ్చి తీసుకెళ్తాడా? ఏమడుగుతున్నావు అమ్మా దేవుడు నువ్వు అనని అంటుంటే ఆమన్నదట, నా దేవుడు నా ప్రార్థన వినడమే కాదు, నా కన్నీటిని చూసి నా యొద్దకు దిగి వస్తాడు అని చెప్పింది. కొట్టండి చెప్పండి గట్టిగా. కొంచెం బ్యాటరీ మార్చాలన్నా, నాకు అర్థమైపోయింది. దేవుడు నా యొద్దకు దిగి వస్తాడు, నా బిడ్డ కొరకు కాదు, నా ప్రార్థన విని దేవుడు నా మనవిని ఆలకిస్తాడని ఆమె ఏడవడం ప్రారంభించిందట. ఈ గాలి వాన తుఫాన్లో ఒక వ్యక్తి వేగంగా కారు వేసుకొని వెళ్తూ ఉంటే ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా కారు ముందుకు వెళ్ళడం లేదు. ఎంత వేగంగా వెళ్దామన్నా కారు వెళ్ళడం సాధ్యపడడం లేదు. అతను అనుకుంటున్నాడు, ఇంకెక్కడైనా పక్కన ఆపి ఈ వర్షం ఆగేంత వరకు మనం ఉండగలిగితే మంచిది అనుకున్నాడు. కార్ డ్రైవర్కి చెప్పాడు, అయ్యా, ఎక్కడైనా ఒక ఊరుంటే చూడు, లేదా చిన్న పల్లె ఉంటే చూడు, అక్కడ ఆపుదాం, మనం ఈ వర్షం ఆగిన తర్వాత మనం వెళ్దామని చెప్పాడు. కొద్దిసేపటికి ఈ వర్షం గాలి ఎక్కువ అయ్యే కొలది ఆ డ్రైవర్ చెప్పాడు, అయ్యా, మనం ఇక్కడ మైదానంలో ఆగితే ప్రమాదం, ఎక్కడన్నా ఊర్లో ఉంటే ఊర్లోకి వెళ్ళిపోదాం అన్నాడు. పక్కనే మనలాంటి సింగనపాలెం లాంటి ఊరు ఒకటి ఉంటే ఆ ఊర్లో ఇక కారు లోపల తిప్పుకొని ఊరు లోపలికి వచ్చారు. ఊరు లోపలికి వస్తే ఏ ఇంటికి వెళ్ళి తలుపు తట్టినా ఎవరు తలుపు తీయట్లేదు. ఏ ఇంటికి వెళ్ళి బ్రతిమలాడుతున్నారు, అయ్యా కొంచెం తలుపు తీయండి, జస్ట్ ఓపెన్ ద డోర్, షల్ ఐ బి స్టే ఇన్ ఫ్యూ మినిట్స్, కొద్దిసేపు మేము ఇక్కడ ఆగుతాం, దయచేసి తలుపు తీయండి అంటే ఎవ్వరూ తలుపు తీయట్లేదు. వాళ్ళన్ని తలుపులు తట్టి విసిగిపోయి చివరగా ఒక ఊరి చివరిలో చిన్న గుడిసె, ఆ ఇంట్లో వెళ్ళి తలుపు తట్టారు. తలుపు తట్టగానే ఒక చిన్న పాప ఒక చిన్నపాటి షాలువాన్ని కప్పుకొని, రండి అంకుల్ లోపలికి రండి అని చెప్పి పిలుస్తుంది. వెంటనే వీళ్ళిద్దరూ తడుచుకుంటూ లోపలికి వెళ్ళగానే ఆ పాప చలి కాచుకునేంత కుంపటి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టి చలి కాసుకోండి అని చెప్పింది. చలి కాసుకుంటున్నారు. వెంటనే ఆమె లోపలికి వెళ్ళి వేడివేడిగా కొన్ని తేనీరు తీసుకొని వచ్చి, టీ తీసుకొచ్చి ఆ చిన్న బిడ్డ ఇచ్చింది. ఈ ఇద్దరు వ్యక్తులు తాగారు. తాగగానే ఆ వ్యక్తులు అన్నారు, అమ్మా, మీ ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఎవరు లేరా అంటే, అంకుల్, మాకు నాన్న లేడు, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ మాత్రమే ఉంది. మరి అమ్మ లేదమ్మా, మరి నువ్వే ఉన్నావు ఇంట్లో అంటే, అమ్మ ఆ పక్క గదిలో ప్రార్థన చేస్తుంది. అమ్మ పక్క గదిలో ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందనంటే, ఏమో అంకుల్, అమ్మ ఆ గదిలోకి వెళ్ళి ఎక్కులు బుట్టి ఏడ్చి ప్రార్థన చేయడం నాకు ప్రతిరోజు తెలుసు, కానీ అంత ఆలోచన నాకు లేదు అని అంటుంటే, ఈ యొక్క వ్యక్తి నేరుగా వెళ్ళి ఆ గోడ దగ్గర తన చెవి పెట్టి వింటున్నాడట. తన చెవి పెట్టి వింటుంటే ఆమె ఎలుగెత్తి ఏడుస్తుంది, దేవా, నా కుమార్తెకు భయంకరమైనటువంటి ఈ రక్త క్యాన్సర్ ఉంది, ఈ బ్లడ్ క్యాన్సర్ వల్ల నా బిడ్డ చావుకు లోనైపోయింది, నా బిడ్డ బ్రతకాలంటే ఆ సిటీలో ఉన్న డాక్టర్ మా ఇంటికి రావాలి, నా బిడ్డ దగ్గరికి రావాలి, నువ్వు పంపించగలవు, నువ్వు విధవరాలు కన్నీళ్లు చూసే దేవుడు, విధవరాలు కొరకు నువ్వు దిగిరాగలిగిన దేవుడు అని ఏడుస్తూ ఉంటే ఈ వ్యక్తి అలాగ చలించిపోయాడు. కొద్దిసేపటికి ఆమె ప్రార్థన చేసిన తర్వాత
బయటకు వచ్చి ఆ కళ్ళల నీళ్ళన్నీ తుడుచుకొని, బాబు మీరు ఎవరయ్యా, ఇంత చలిలో ఇంత వచ్చారు, నేను పేదదాన్ని, నా దగ్గర ఏమీ లేదు అని వేడివేడిగా 2 రొట్టెలు తయారు చేసి తీసుకొచ్చి చేతికిచ్చింది. ఆ 2 రొట్టెలు వాళ్ళు తింటూ అడిగారు ఒక మాట, అమ్మా నువ్వు చాలాసేపు ఏడవడం నేను గమనించాను, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని అంటే, ఆ అమ్మ చెప్పిందట, ఏమీ లేదయ్యా, నా కూతురికి బ్లడ్ క్యాన్సర్, నా కూతురు చనిపోతుందని డాక్టర్లు చెప్పేశారు. కానీ నా ప్రార్థన ఏంటంటే, ఏ డాక్టర్ని అయితే పట్టణంలోకి వెళ్ళి కలుసుకోవాలనుకుంటున్నానో ఆ డాక్టర్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నా దేవుడు మా కథనంతా మార్చగలడని చెప్పింది. దేవుడు మా కథనంతా మార్చగలడు. ఆ మాట వింటూనే ఈ డాక్టర్ అలాగ చలించిపోయి అలాగ పైకి లేచి 2 చేతులు దండం పెట్టి, అమ్మా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడమ్మా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, నువ్వు ఏ డాక్టర్ కోసం అయితే ప్రార్థన చేశావో ఆ డాక్టర్ నేనే, ఆ డాక్టర్ నేనేనమ్మా, నీ ఇంటికి వచ్చానమ్మా, ఎక్కడికి వెళ్ళినా నా కారు ఆగిపోలేదు, ఎవరు వెళ్ళినా తలుపు తీయలేదు, కానీ మీ ఇంటికి రాగానే మీరు తలుపు తీశారు, పట్టెడు అన్నం నా చేతుల్లో పెట్టి మీ ప్రార్థన నన్ను ఇక్కడ తీసుకొచ్చింది, నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పాడు. నీ దేవుడు నిజమైన దేవుడు. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. ఏం జరుగుతుందో ఆశ్చర్యమని అందరూ వచ్చేస్తుంటే ఈ తల్లి ఏడుస్తూ అందరికి చెప్తుంది, అక్క చెల్లి నేను ఇంతకాలం ప్రార్థన చేస్తున్నానే, ఆ డాక్టర్ని నా యేసయ్య నా ఇంటికి తీసుకొచ్చినాడమ్మా, చూద్దురండి, నా ఇంటికి తీసుకొచ్చాడమ్మా ఆ డాక్టర్ని అనగానే ఆ డాక్టర్ అన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాడు, అవునమ్మా ఆ డాక్టర్ నేనే, ఈమె ప్రార్థన నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఈమె ప్రార్థన తీసుకొచ్చింది నన్ను ఇక్కడికి, కాబట్టి నేను చెప్తున్నాను, ఈ బిడ్డను నా కారులో ఎక్కించుకొని ఈ తల్లిని తీసుకొని మా హాస్పిటల్కి వెళ్తా, నేనే దగ్గరుండి వైద్యం చేస్తాను, ఈ బిడ్డకు కావాల్సినవన్నీ సమకూర్చి ఈ అమ్మాయిని నేను బ్రతికిస్తానని ఆ అమ్మాయిని కారులో పెట్టుకొని తీసుకొని వెళ్తుంటే ఆ ఊరు వాళ్ళందరూ అంటున్నారు ఏమనంటే, ఈమె ఆరాధిస్తున్న దేవుడు, ఈమె ప్రార్థన చేస్తున్న దేవుడు, ఈమె అడిగినది ఇవ్వగలగడానికి శక్తిమంతుడు, సమర్థుడని చెప్పారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా, ఈ రాత్రి నీ మనసులో ఉన్నటువంటి ప్రతి కన్నీళ్లకు ఒక జవాబు ఈ వాక్యం అయిపోయే లోపల నువ్వు చూచుదువుగాక. నీ మనసులో ఉన్న ప్రతి కన్నీటికి వాట్ ఎవర్ ద సీట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదైతే కన్నీటితో ఇక్కడికి వచ్చావో నీ కన్నీటి హృదయాన్ని దేవుడు ఈ రాత్రి ఆనందదాయకంగా మార్చేయబోతున్నాడు. నీ హృదయంలో వేదనంతా దేవుడు తీసివేయబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎటువంటి అనారోగ్యంతో వచ్చినా యేసుక్రీస్తు నామములో నువ్వు స్వస్థత పొంది వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి దైవికమైన స్వస్థత నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి రోగాన్ని బాగు చేయబోతుంది. కారణం ఏంటంటే, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను బయటకు త్రోసివేయడానికి ఇక్కడికి రాలేదు. ఈ సువార్త పండుగలలో ఎవరు నిన్ను బయటకు త్రోసివేసినా, ఎంతమంది నిన్ను తిరస్కరించినా, ఎవరు నిన్ను వెలివేసినా, ఎంతమందిని అర్థం చేసుకోకపోయినా, నా యేసయ్య నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. హీ కెన్ ఓన్లీ అండర్స్టాండింగ్ అబౌట్ ఆఫ్ యూ. నిన్ను అర్థం చేసుకోగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. బిడ్డ, నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు ఏడుస్తూ కూర్చుంటున్నావు? నువ్వెందుకు నీ హృదయంలో ఉన్నటువంటి విచారకరమైన హృదయం చేత నింపబడి అంతరంగంలో లోతైన పశ్చాత్తాపం కలిగి లోపల ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావో, ఈ రాత్రి నా దేవుడు నీ కన్నీళ్లు చూచి కదిలి నీ ఎద్దుకు రాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుడు నీ కన్నీళ్లు చూచి నీ ఎద్దుకు రాబోతున్నాడు, నీ ఎద్దుకు రాబోతున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. మనం ఎవరి దగ్గరకు పోయినా, మరలా చెప్తున్నా, సేవకుడినైనా నేనైనా మనమైనా ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు నెమ్మది ఉండదండి. కానీ యేసయ్య దగ్గరకు వస్తే, యేసయ్య పాదాల దగ్గరకు వస్తే మనకు నెమ్మది కలుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య పాదాల దగ్గరకు వస్తే మనకు నెమ్మది కలుగుతుంది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీరు ఇంటికి చదివి చూడండి. ఒక అక్కడ మరియ ఏం చేసిందంటే, ఒక అత్తరు బుడ్డిని తీసుకొచ్చి ఆ అత్తరు బుడ్డిని పగులుగొట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల మీద పోసింది. అంగి మొదలుకొని పాదాల వరకు ఆ అత్తరు అలాగా కారడం ప్రారంభించింది. ఇట్ విల్ బి అండ్ ఫ్రాగ్రెన్స్ విల్ కమ్స్ ఆన్ ఫర్ ద హెడ్ టు బాటమ్ టు ఫీట్. ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టింది, ఆ ఇల్లంతా సువాసనతో నింపబడిపోయింది.
ఆ రోజులను దాదాపు 3,600 రూపాయలని బైబిల్లో రాయబడింది. ఒక అత్తరు బుడ్డి పగలగొట్టి యేసయ్యను ఆ యొక్క పరిమళమైనటువంటి ఆ అత్తరుతో ఆయన అభిషేకించడానికి, ఆయన ఆరాధించడానికి ఆమె ఇష్టపడింది. ఈ రాత్రి దేవుడు ఎవరెవరైతే పగిలిన హృదయాలతో వచ్చారో, ఎవరెవరైతే కన్నీటి హృదయాలతో వచ్చారో, ఎవరైతే వేదనతో వచ్చారో వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుడు సువాసనగా మార్చేయబోతున్నాడు. ఆమేన్. ప్రతిదీ దేవుడు సువాసనగా మార్చబోతున్నాడు. ఎందుకంటే దావీదు కీర్తన 51:17 రాయబడింది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన మనసును నువ్వు అలక్ష్యము చేయవు అని రాయబడింది. ఈ రాత్రి దేవుడు విరిగిన మనసును అలక్ష్యం చేసే దేవుడు కాదు, నలిగిన మనసును అలక్ష్యం చేసే దేవుడు కాదు. నీ జీవితంలో ఎంతమందిని నేను తృణీకరించినా, ఎంతమందిని నేను తిరస్కరించినా, ఎంతమందిని నేను వెలివేసినా, ఎంతమందిని నీ పట్ల చీ అని నీ జీవితాన్ని కొట్టుపడేసిన, ఒకవేళ నీ కుటుంబం అంటే చాలా మందికి లెక్క లేకపోవచ్చు, ఒకవేళ నీ పిల్లలంటే ఎవరికి విలువ లేకపోవచ్చు, ఒకవేళ నీవంటే, నీ సాక్ష్యం అంటే ఎవరికి నచ్చకపోవచ్చు, కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుని పాదాల చెంతకు నువ్వు వస్తే, నేను ప్రకటిస్తున్న దేవుని పాదాల చెంతకు నీ వస్తే నీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చే జీవితాలు దేవునికి కావాలి. యేసయ్య ఎవరిని ఎక్కువ ఇష్టపడతారంటే, ఎవరైతే ఆయన దగ్గర నివసిస్తారో, ఎవరైతే ఆయన మాట కొరకు కనిపెట్టుకుంటారో, ఎవరైతే ఆయన మాట కొరకు ఎదురు చూస్తారో వారి కొరకు దేవుని మనసు ఎదురు చూస్తుందట. నేను ఒక రోజున ఒక అద్భుతమైనటువంటి ఒక పుస్తకాన్ని చదువుతున్నాను. ఆ పుస్తకం పేరు ఏంటంటే ద బ్రోకెన్ యువర్ హార్ట్స్, విరిగిన హృదయం అనే పుస్తకాన్ని నేను చదువుతూ ఉంటే దాంట్లో ఒక సంఘటన నా హృదయాన్ని కదిలించింది. పరలోకంలో అంటే దేవదూతలంతా ఆరాధిస్తున్నారట. ఈ పక్కన శరాపులు, ఆ పక్కన కెరూబులు, ఆ పక్కన దేవదూతలందరూ ఆరాధిస్తుంటే ఉన్నట్టుండి పరలోకం అంతా కూడా అద్భుతమైన సువాసన చేత నింపబడిపోయిందట. అద్భుతమైన సువాసన చేత నింపబడిపోతుంటే దేవదూతలందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఇంత గొప్ప పరిమళ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకమంతా ఈ సువాసన చేత నింపబడింది. అసలు ఈ పరిమళ వాసన ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఏంటని అందరూ దేవదూతలందరూ, శరాపులు, కెరూబులు అందరూ అటువైపు ఇటువైపు తిరిగి తొంగి చూస్తుంటే ఎక్కడా కనపడడం లేదు. ఈ లోపల ఒక దేవదూత పరలోకంలోనికి ఒక బుడ్డిని పట్టుకొచ్చింది. అంత బుడ్డి. ఆ బుడ్డి నిండా 2-3 కన్నీటి బొట్లు ఉన్నాయి. ఆ కన్నీటి బొట్లు తీసుకొని ఆ పరలోకాన్ని రాగానే ఆ పరలోకమంతా సువాసన చేత నింపబడిపోయింది. ఇక దేవదూతలు అడిగారంట, ఎవరివి కన్నీళ్ళు అంటే, అమ్మా, భూలోకములో అందరి చేత విసర్జించబడి, అందరి చేత త్రోసివేయబడి, అందరి చేత నెట్టివేయబడి, అందరి చేత అవమానించబడినటువంటి ఒక సహోదరి ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్లను జారిపడనీయకుండా ఆయన పుస్తక కవిలలో భద్రపరిచినట్టు, ఆయన కన్నీళ్లు బుడ్డిలో దాచినట్టుగా నా దేవుడు ఆమె కన్నీళ్లు దాచి ఈ పరలోకానికి తీసుకురాగానే ఈ పరలోకమంతా సువాసన చేత నింపబడిపోయింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ పరలోకమంతా సువాసన చేత నింపబడిపోయింది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు ఏడుస్తున్న ప్రతి కన్నీళ్లు పరలోకానికి సువాసన కలుగు చేయబోతున్నాయి. నీ జీవితంలోకి ఆశీర్వాదాన్ని ఈ రాత్రి దేవుడు తీసుకురాబోతున్నాడు. దయచేసి నాతో పాటు చూడండి. మత్తయి రాసిన సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. ద లూక్ చాప్టర్ 7:38. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపిందట. చాలండి. ఈమె పేరేం పేరంటే ఒక పాపాత్ములైన స్త్రీ. ఈమెకు ఒక మగ్దలేనే మరియకు పేరుంది, కానీ ఆమె పేరు అక్కడ పాపాత్ములైన స్త్రీ అని రాయబడింది. ఈమె జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నడూ చూడలేదు. ఆయన కూర్చో విన్నదంతే. కొంతమంది అలాగే ఈ రోజే వింటున్నారో అలాగే నా వింటుంది. మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఒకరోజు ఇలాగ నేను కూటంలో వాక్యం చెప్తున్నాను. ఎక్కడంటే అది థ్యాంక్ యూ జీసస్, కర్ణాటకలో హొళగిరి అనేటువంటి ఒక ప్రదేశం. హొగలగిరి అనే ప్రదేశంలో నేను ఇలాగ కర్ణాటకలో వాక్యం చెప్తుంటే, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది. ఆమె రాగానే ఆమె ఏడుస్తూ 2 చేతులు గట్టిగా పట్టుకునింది. ఎన్న సిస్టర్, ఎన్న ప్రాబ్లం?
వై ఆర్ యూ క్రైయింగ్ ద మోర్ టైం? ఎందుకమ్మా ఇంతకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె ఒక మాట చెప్పింది, అయ్యా నేను ఒక ప్రాస్టిట్యూట్ని, నన్ను దేవుడు క్షమిస్తాడా అని అడిగింది. నా జీవితంలో చెయ్యని తప్పంటూ ఏది లేదు, నేను తిరగని ప్రదేశం అంటూ లేదు. నేను బెంగళూరులో ఎలాగ తిరగాలో, ఎలా బ్రతకాలో అంతా నేను బ్రతికేశాను. చీకటి నా బ్రతుక్కి నాకు పెద్ద సంబంధం లేదు, నా జీవితం అంతా చీకటి. కానీ ఈరోజు నేను దేవుని వాక్యం విన్నాను, నా జీవితంలో ఒక నమ్మిక కలిగింది, నా జీవితాన్ని దేవుడు మార్చగలడా అని చెప్పింది. నా జీవితంలో దేవుడు ఇష్టపడగలడా అని చెప్పింది. అప్పుడు ఆమెతో నేను చెప్పాను, అమ్మా ఒక పాపాత్రుల స్త్రీ ఒక ఆమె ఉండేది. ఆమె జీవితంలో అందరి చేత విసర్జించబడి, అందరి చేత నెట్టివేయబడి, అందరి చేత తిరస్కరించబడినప్పుడు ఆమె ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు పరిశీని ఇంటూ ఉన్నాడని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వెనక తట్టు నిలబడినట్టుగా బైబిల్లో రాయబడింది. ఆమె చెప్పండి గట్టిగా. ఆమెకు ముందుకొచ్చే ధైర్యం లేదు. యేసుక్రీస్తు ప్రభు ముందుకొచ్చి అయ్యా నేను నీతిమంతురాల్ని అని చెప్పుకునే ధైర్యం ఆమెకి లేదు. కారణం ఏంటంటే అంతరంగంలో ఎక్కడో పాపం చేశారన్నటువంటి బాధ, ఎక్కడో ఆమె హృదయంలో ఒక చేదైనటువంటి వేరుంది. ఆమె హృదయంలో ఏదో ఒక తెలియని వెలితి ఆమె జీవితాన్ని పట్టి పీడిస్తుంది. ఆమె గురించి బైబిల్ ఏంటంటే ఆయన పాదముల యొద్ద నిలువబడి అని రాయబడింది. ఆమె ఎక్కడ నిలబడలేదండి, యేసయ్య పాదాల యొద్ద నిలబడింది. ఆ మాట గట్టిగా అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. నేను చెప్పా కదా, సచ్ ఎ వండర్ఫుల్ మిస్టరీ అండ్ త్రూ దిస్ ఆఫ్ స్క్రిప్చర్ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి ఒక ప్రత్యక్షతతో మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. ఆయన పాదముల యొద్ద ఆమె నిలవబడినట్టుగా వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఆమె జీవితంలో ఏముందంటే యేసయ్య పాదాలను మాత్రమే ఆశ్రయించింది. ఈ రాత్రి నీ జీవితంలో ఎంత ఘోరమైన పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎంత కఠినమైనటువంటి పాపములు నువ్వు పడి చీకటి వ్యసనాలలో ఉన్నా, ఈ రాత్రి యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నీ జీవితంలో ఒక గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని, రక్షణను నా యేసయ్య ఇవ్వగలడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, నా యేసయ్య ఇవ్వగలడు. ఆయన నీకు సమాధానం, నెమ్మదిని ఇవ్వగలడు. ఈమె ఏడుస్తూ వచ్చి ఆయన పాదాల చెంత నిలబడిందండి. యేసయ్య పాదాల చెంత నిలబడే జీవితాలు దేవునికి కావాలి. ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వేయని, నీ జీవితంలో చాలామంది దగ్గర పోయి నిలబడ్డావు, సహాయం కోసం అర్థించావు, ఆపత్కాలం వచ్చినప్పుడు మనుషులు కాళ్ళు పట్టుకున్నావు, లేదా మనుషులను ఆశ్రయించావు, మనుషుల సహాయం కొరకు నిలబడ్డావు. కానీ ఒక్క గంట నువ్వు దేవుని పాదాల దగ్గర నిలబడితే నీకు దరిద్రత అనేది నీ జీవితంలో ఉండదు. దరిద్రత అనేది ఉండదు. నీ కుటుంబానికి దరిద్రత ఉండదు. నీ పిల్లల మధ్య శాపం ఇక ఉండదు. నీ కుటుంబంలో ఇంకా ఎటువంటి వ్యసన సంబంధమైనటువంటి కీడు, వ్యసన సంబంధమైన దురాత్మలేవి నీ కుటుంబంలో సంచరించవు. ఆమె ఏడుస్తూ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర వచ్చి నిలబడి కన్నీళ్లతో ఆయన పాదాల్ని తడిపినట్టుగా రాయబడిందండి. అక్కడ యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడపడం అంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఎన్ని కన్నీళ్లు కావాలి? ఆయన పాదాలను తడిపినట్టుగా రాయబడింది. ఆమె హృదయంలో పశ్చాత్తాప కన్నీళ్లు ఏరులై పారడం ప్రారంభించింది. ఆమె ఏడుస్తుందండి. ఈ రాత్రి కొంతమంది వాక్యం వింటూ లోపల పశ్చాత్తాపడుతున్నారు. ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా బ్రతుకును మార్చని నువ్వు అంటూ ఉండగా నా యేసయ్య ఈరోజు నిన్ను స్వస్థపరచడమే కాదు, నిన్ను బాగు చేయడమే కాదు, ఈ రాత్రి నా యేసయ్య నీ పాపాన్ని కూడా క్షమించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ పాపాన్ని యేసయ్య క్షమించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. యేసయ్య పాదాలను ఆమె తడిపి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలను ముద్దు పెట్టుకున్నట్టుగా రాయబడిందండి. ఎంత అద్భుతమైన మాట. ఆయన పాదాల చెంత నిలవబడింది. రెండోదిగా ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తుడిచింది. మూడవదిగా ఆయన పాదాలని ముద్దు పెట్టుకునిందండి. ఇది దేవుడు చూచేది. ఆమె అలాగ మోకరించి యేసు ప్రభు యొక్క పాదాలని ముద్దు పెట్టుకునింది. ముద్దు పెట్టుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసా? మోకరించి మోకాళ్ళతో పూర్తిగా వంగి యేసయ్య పాదాలని అని ముద్దు పెట్టుకునింది. అంటే ఇక తన జీవితంలో ఇక నేను కాదు ఇక జీవించేది నా దేవుడే, ఇక నేనేమై ఉన్నానో నా జీవితంలో సమస్తం నేను శూన్యమైపోయాను, ఇక నా దేవుడు నా జీవితంలో ఉంటే చాలు అనుకునిందండి. ఈ రాత్రి నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావు బిడ్డ? ఈ రాత్రి నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావు? దేవుడు కోరుకుంటున్నావా లేకుంటే మనుషులు కోరుకుంటున్నావా?
లేదంటే నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని బట్టి నువ్వు ఆనందించడానికి ఇష్టపడుతున్నావా, లేకుంటే దేవుని యొద్దకు వచ్చి నీ హృదయాన్ని ఇచ్చి యేసయ్యా నా జీవితాన్ని నీకు ఇస్తున్నానని చెప్పగలుగుతున్నావా? ఆలోచించుడు. ఆమె యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకునిందంట. మూడవదిగా ఆమె అనగా అత్తరును ఆ పాదాలకు పూసి తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలన్నిటినీ ఆమె తుడిచినట్టుగా రాయబడింది. తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకునింది, అత్తన్ని పాదాలకు పూసిందట. పాదాలకు ఎప్పుడైతే పూసిందో ఆమె యొక్క పాపపు స్థితి మనుషులకైతే కనబడుతుంది, కానీ నా యేసయ్యకు మాత్రం విరిగి నలిగిన హృదయం కనబడుతుంది. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా యేసయ్యకి విరిగి నలిగిన హృదయం కనబడుతుంది. ఆ ఇంటికి యేసు ప్రభు భోజనానికి పిలిచిన పెద్ద మనిషి అంటున్నాడు, ఆ పరిసయుడు అంటున్నాడు, సీమోను అని అతని పేరు, పరిసయుడు అయినటువంటి సీమోను. అతను అంటున్నాడు, ఈమె ఎవతో ఈమె జీవితం ఏంటో యేసయ్యకి తెలియదా? ఈ నిజంగా దేవుని అయితే, దేవుని ప్రవక్త అయితే ఆమె బతుకంత ఈమె తెలియాలి కదా. ఈమె ఎట్టాడు చెడ్డాదో మాకు తెలుసు కదా, ఈమె ఎలా బతికిందో మాకు తెలుసు కదా, ఈమె ఎటువంటి జీవితం మాకు తెలుసు కదా. బిడా, ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు సూటిగా, నీ గురించి 100 మంది అనుకోని, మరలా చెప్తున్నా, 100 మంది నోళ్ళు నీ గురించి మాట్లాడిని, 100 మంది నోళ్ళు నీ గురించి మాట్లాడిని, కానీ నా యేసయ్య నోటిలో వస్తున్న ఆశీర్వాదము నీకు క్షమాపణ దయచేయబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నా యేసయ్య నోటి వస్తున్న ఆశీర్వాదం నీ క్షమాపణ దయచేయబోతుంది. 100 మంది నోళ్ళు నీ బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడినా, నా యేసయ్య నోట్లోంచి వస్తున్న ఆశీర్వాదపు వచనము నీ జీవితంలో పాపాన్ని కొట్టివేయబోతుంది, నీ జీవితంలో శాపాన్ని కొట్టివేయబోతుంది, నీ జీవితంలో ప్రతి పరిస్థితిని ఈ రాత్రి దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలోకి ఎన్నడూ కూడా వెనుక తిరిగి చూడవలసిన అవసరం లేదు. సీమోను ఆ యొక్క పరిసయుడు అంటున్నాడు, ఈమె ఎవతో ఈమె జీవితం ఏంటో ఈయనకి తెలియదా అని అంటుంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడట, సీమోను నేను నీ ఇంటికి వచ్చా, కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు. కానీ ఈమె నేను ఇంట్లోకి రాగానే ఈమె నా కన్నీళ్లతో నా పాదాలను తడిగి ముద్దు పెట్టుకొని అత్తర పూసి నన్ను ఆరాధించి గణపరిచింది. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక నేను ఆమె విస్తారమైన పాపాలు క్షమించుచున్నాను అన్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది. ఈ సువార్త పండుగల్లో యేసయ్యని ఎవరైతే విస్తారంగా ప్రేమిస్తారో, ఎవరైతే యేసయ్యని విస్తారంగా ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఈ రాత్రి విస్తారంగా క్షమించబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే యేసయ్య పాదాల దగ్గర క్షమాపణ ఉంది. గట్టిగా చెప్పండి, యేసయ్య పాదాల దగ్గర ఏముందమ్మా? క్షమాపణ. నీ క్షమాపణ కావాలంటే ఈ రాత్రి యేసయ్య దగ్గర రావాలి. కమ్ టు హిస్ ఫీట్, హి షల్ బి గివ్ టు ద ఫర్గివ్నెస్ యువర్ సిన్స్ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుడు నీ పాపాన్ని క్షమించడమే కాదు, నీ హృదయానికి దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి, నెమ్మది కలిగినటువంటి నీ జీవితాన్ని తిరిగి మరలా పునరుద్ధరించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆ హొగలగిరిలో ఆమె నాతో మాట్లాడిన కొన్ని మాటలకి నేను ఆశ్చర్యపడిపోయాను. ఆమెకి చెప్పిన మాటలన్నింటిని బట్టి దేవుని వాక్యం విన్న తర్వాత ఆమె అన్నది, అయ్యా నా జీవితాన్ని దేవునికి ఇస్తా, నా జీవితాన్ని దేవునికి ఇస్తాను, నా జీవితానికి దేవునికి ఇస్తాను. బిడ్డా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సరిగ్గా నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమె యేసుక్రీస్తు ప్రభువుని విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చొనున్నా, యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు. యేసయ్యా నా జీవితం అంతా చెడిపోయిన జీవితం అయ్యా, నన్ను క్షమించు. నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి వ్యసనంలో నువ్వు ఉన్నా, ఎన్ని బంధించబడినటువంటి కట్లతో నువ్వు ఉన్నా, ఎన్ని బంధికాల నుంచి నువ్వు బయటకు రాలేకుండా నీ జీవితం అంతా నిస్సహాయత అయిపోయినా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు పాప క్షమాపణ దయచేయడమే కాదు, నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినివ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. రెండవదిగా చూద్దాం. రెండోది, యేసయ్య పాదాల చెంత ఏముంటుందంటే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిదేమో యేసయ్య పాదాల చెంత క్షమాపణ దొరుకుతుంది. యేసయ్య పాదాల చెంత ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. రెండోది, యేసయ్య పాదాల చెంత ఏం దొరుకుతుందంటే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు మరియా మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బేతనియాలో మరియా మార్త ఇంటికి వెళ్ళాడు. మరియా మార్త ఇంటికి వెళ్తే మరియా మాత్రం యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని మాటలు వింటుంది.
మార్తా ఏమో విస్తారంగా పనులు పెట్టుకునింది. నేను చాలాసార్లు నేను ఈ మాట చదివినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయినా. విస్తారమైన పని పెట్టుకోకపోతే ఆహారం యేసు ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఎంతమంది? అప్పట్లో 72 మంది ఉన్నారు. శిష్యులు 12 మంది అయితే వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆయనతో పాటు 72 మంది. మొత్తం 72 12 మంది ఎంత? మొత్తం 84 మంది. ఇవాళ యేసు ప్రభు వారు ఎంత? 85 మంది. అంటే అప్రాక్సిమేట్లీ 85 మందికి భోజనం ఏర్పాటు చేయాలి. విస్తారమైన పని ఉంటుందా? ఉండదా? పని ఉంటుంది, విస్తారం పని ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నాము, ఈ మినిస్ట్రీలో వచ్చాము. సిస్టర్స్ కష్టపడతారండి, అంత భయంకర కష్టపడతారండి. నేను నిజం చెప్తున్నా. మీరు ఎవరైనా పరిచర్య చేయాలనుకుంటే రేపటి నుంచి మందిరంలో పరిచర్య చేయండి. ఎంత పరిచర్య అంటే అంత పరిచర్య చేస్తారు. వాళ్ళు తింటారో లేదో మాకు తెలియదు, కానీ అందరి కొరకై పరిచర్య చేయడం నేను చూశాను. నేను బట్ డెడికేటెడ్ దిస్ పీపుల్ ఫర్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య అంటే అంత అద్భుతమైన పరిచర్య. అందుకే ఆయన నామమును బట్టి, అనగా ఆయన పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచున్నట్టు చేత దేవుడు మిమ్మల్ని మరచుటకు అన్యాయస్తుడు కాడు. నా దేవుడు మిమ్మల్ని మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం ఉంటుంది. ఈ లోపల అనగా మార్తా మాత్రం అటు ఇటు పరిగెడుతూ వచ్చి ఏమంటుంది? అయ్యా మరియాను ఒక్కసారి పంపించయ్యా, ఎందుకంటే మరియా నాకు సహకారం చేస్తే బాగుంటుంది, నేను ఒక్కటే పని చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని అంటుంది. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నారు. ఏమనంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది కనుక ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అంటే యేసయ్య పాదాల దగ్గర ఏమున్నదంటే ఉత్తమమైనది. ఇట్స్ ద బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ బిఫోర్ హిస్ ఫీట్. యేసయ్య పాదాల దగ్గర ఉత్తమమైనది, శ్రేష్టమైనది ఉన్నది. నీ జీవితంలో నీకు ఒక శ్రేష్టమైనది, ఉత్తమమైనది, నీ జీవితంలో అమూల్యమైనది కావాలంటే యేసయ్య పాదాల దగ్గర రా బిడ్డ. ఈమె వచ్చింది. ఈమె యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడో ఆ జీవపు మాటలు వింటుంది. అందుకే పేతురు అన్నాడు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవు, నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్తాం? పేతురికి అర్థమైంది నిత్య జీవపు మాటలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు. ఆ నిత్య జీవపు మాటలన్నీ వింటుంటే ఆశ్చర్యపడిపోయి అలాగ చూస్తూ ఉంది మరియా. మార్తా ఏమో ఆ పని ఈ పని పెట్టుకొని పరిగెడుతుంది. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే తెలుస్తున్నా, మరియా నువ్వు విస్తారమైన పని పెట్టుకొని, మార్తా విస్తారమైన పని పెట్టుకొని నువ్వు అలసిపోతున్నావు, కానీ మరియా అయితే ఉత్తమమైనది ఆమె ఏర్పరచుకునింది. ఈ రాత్రి బిడ్డ, నువ్వు మనుషులందరూ లోకంలో పండుగ చేసుకుంటున్నారు, రకరకాల అలవాట్లు ఉన్నారు, కానీ మీరైతే జీవము గల దేవుని వాక్యం మీద కూర్చున్నారు. కోట చెప్పట్లు గట్టిగా, జీవము గల దేవుని యొద్ద వాక్యం కూర్చున్నారు. జీవము గల దేవుని మాటలు వినడానికి వచ్చారు. దేవుని మాటలు వినడానికి వచ్చిన మిమ్మల్ని ఈ రాత్రి దేవుడు దీవించి పంపించబోతున్నాడు. మీ జీవితంలో ప్రతి శాపం ఈ రాత్రి దేవుడు కొట్టివేయబోతున్నాడు. మీ జీవితంలో ఏ డాక్టర్లు అయితే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారో ఆ డాక్టర్లు చెప్పిన ప్రతి రిపోర్ట్స్ని ఈ రాత్రి దేవుడు రద్దు చేయబోతున్నాడు. ఆమేన్. నా యేసయ్య నీకు సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వబోతున్నాడు. నా యేసయ్య పరిపూర్ణమైన స్వస్థతను నీకు ఇవ్వబోతున్నాడు. నేను ఇలాగనే నా చిన్న కుమార్తె షమ్మా ఎవాంజలిన్కి అనారోగ్యం వచ్చింది. మీరు నమ్మండి, నెల్లూరు హాస్పిటల్ దాదాపు 15 రోజులు ఆ బిడ్డ హాస్పిటల్ చుట్టూ తిరిగింది. బాగా కాలేదు, ఒకటే కడుపులో నొప్పి, అనేబుల్ టు హిస్ టాక్ అండ్ వాక్. ఆఖరికి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో జరిగిన సంఘటన ఇది. ఇంకా బెడ్ రిడన్లోకి వెళ్ళిపోయింది. నాకు చాలా భయం వేసింది. నేను చూసి చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు మండపేటలో మీటింగ్స్ ఉన్నాయి. నేను ఇక్కడున్న యోహాన్ పాస్టర్ గారు, రమేష్ గారు, జాషువా, నాతో పాటు అక్కడ రాజు ఫ్యామిలీ అందరూ కలిసి విజయవాడ నుంచి నేను మండపేట వెళ్ళాను. ఏలూరు అవతల మండపేట, రాజమండ్రి అవతల మండపేట వెళ్ళాను. ఆ మండపేట వెళ్తే ఆ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నాకు ఫోన్ చేశారు ఇంట్లో నుంచి, పాప ఏం కంట్రోల్ కాలేకపోతుంది, ఈడొచ్చిన బిడ్డ చాలా అనేబుల్ సిచ్యువేషన్లో ఉంది, కాబట్టి దయచేసి బిడ్డని ఎక్కడైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్దాం అని చెప్పింది. అప్పటికే దాదాపు 4-5 హాస్పిటల్ తిప్పేశాం. ఇక నాకు వల్ల కాలేదు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను అన్నాను, నా ముందు దేవుని పని ఉంది, నేను దేవుని దగ్గరికి వెళ్తా, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆమేన్. నాకు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆ రోజు నేను మీటింగ్లోకి వచ్చాను.
దాదాపు 1:40 వాక్యం చెప్పాను. పాస్టర్ గారు 1:40 ఆ రోజు వాక్యం చెప్పాను. దాదాపు ఒక 4,000 మంది ప్రజలు వచ్చారు. ఈ 4,000 మందికి వాక్యం అయిపోయిన తర్వాత 4,000 మందికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నేరుగా నా యొక్క రూమ్కి వచ్చాను. ఒక డాబా మీద నాకు రూమ్ ఇచ్చారు. నా రూమ్లోకి రాగానే నా ఫోన్ ఆన్ చేశాను. నా ఫోన్ ఆన్ చేసి నా కుమార్తెకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అమ్మా నీకోసం నేను ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో బిడ్డ అన్న. కళ్ళు మూసుకోను. వెంటనే తన ఫోన్లో కళ్ళు మూసుకొని ఉంది. నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రార్థన చేస్తున్నాను. కొద్ది నిమిషాలలో ఓ మహా గొప్ప వెలుగు ఆ బిడ్డను తాకింది. హల్లెలూయా. మహా గొప్ప వెలుగు ఆ బిడ్డను తాకింది. కొద్దిసేపటికి ఆ అమ్మాయి లేచి కూర్చొని వాళ్ళ అమ్మని కేకేసి, అమ్మా అంత అన్నం ఉంటే తీసురా అమ్మా తింటాననిందంట. హల్లెలూయా. అంత అన్నం ఉంటే తీసురా అమ్మా తింటానని చెప్పింది. అప్పటికే దాదాపు 15 రోజుల పైన ఆహారం తిన్న బిడ్డ ఆ రోజు ఆహారం తినిందండి. నాకు అనిపించింది, నా దేవుని దగ్గర లేని స్వస్థత ఈ భూప్రపంచంలో ఏ డాక్టర్ల దగ్గర ఉండదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ డాక్టర్ల దగ్గర ఉండదు. నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నేనే ఒక సజీవమైన సాక్షిని. ఆ రోజు నేను ఆ మీటింగ్లో దేవుని పాదాల చెంత ఉన్నందుకు నా దేవుడు అదే రోజున అదే సమయంలో అదే గడియలో నా బిడ్డని దేవుడు స్వస్థపరిచాడండి. ఏమని ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా 4,000 మందికి నేను ప్రార్థన చేసి వచ్చాను. నా బిడ్డ అనారోగ్యంతో ఉంది, నా బిడ్డను బాగు చేయ్యా, నా బిడ్డకి స్వస్థత నేనయ్యా అని అంటుంటే ప్రభు అన్నారు, నువ్వు భయపడకు, ఈ రాత్రి నేను ఒక అద్భుతాన్ని చేస్తాను. మీరు నమ్మండి బిడ్డ, ఇప్పటిదాకా బిడ్డకి మళ్ళా అనారోగ్యం రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుని పాదాల చెంతకు వచ్చావు కనుక, ఈ రాత్రి దేవుని పాదాల చెంతకు వచ్చావు కనుక నీకు దేవుడు తిరిగి మళ్ళీ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని పాదాల చెంతకు వచ్చావు కనుక మళ్ళా దేవుని జీవితంలో గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు దేవుని పాదాల చెంతకు వచ్చావు కనుక నీ జీవితంలో ప్రతి కన్నీటి వెదలు ఈ రాత్రి దేవుడు మానిపివేయబోతున్నాడు. ఏది నీ జీవితంలో ఇప్పటిదాకా జరగదనుకున్నావో, ఏది నీ జీవితంలో లేదనుకున్నావో అది దేవుడు నీ జీవితంలో తాకి చూచినట్లుగా దేవుడిని దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. తాకి చూచినట్లుగా దేవుడిని జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. నేను మూడో విషయం చెప్తున్నాను. మూడో విషయం, దేవుని పాదాల చెంత అద్భుతాలు జరుగుతాయి. మొదటిదేమో దేవుని పాదాల చెంత క్షమాపణ ఉంటుంది. రెండవదిగా దేవుని పాదాల చెంత ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మూడవదిగా దేవుని పాదాల చెంత అద్భుతాలు జరుగుతాయి. ఇట్ విల్ బి మిరాకిల్స్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అద్భుతాలు జరుగుతాయి. ఎంత అద్భుతాలంటే అన్ని అద్భుతాలు జరుగుతాయి. మీకు ఆశ్చర్యంలో మాట చెప్తాను నేను, మీరు బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు కనపడ్డాడు. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభుకు ఒక కుష్ఠరోగి కనపడ్డాడు. ఆ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభును చూడగానే కన్నీళ్లతో ఏడవడం ప్రారంభించాడు. ఎందుకంటే ఏ యూదుడు కానీ ఎవరు కూడా ఆ యొక్క ప్రాంతంలో అనగా కుష్ఠరోగులు ఎవరు కూడా బజార్లో తిరగడానికి కుదరదు. ఒకవేళ తిరిగితే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి రాగానే ప్రజలందరూ దూరంగా వెళ్ళిపోయారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వారిని పాలెంలోనికి రానియకూడదని లేవియకాండం 19వ అధ్యాయంలో రాయబడి ఉంది. వారిని పాలెంలోనికి రానియకూడదు. వాడు ఒక పాలెంలోకి వస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపవలనని రాయబడింది. రెండోదిగా వాడిని బహిష్కరించాలి లేదా పాలెంలో నుంచి వెలివేయాలని రాయబడింది. ఈ కుష్ఠరోగి ఎప్పుడైతే ఊర్లోకి వచ్చాడో ఆ ఊర్లో ఉన్న వాళ్ళ రాళ్ళు ఎత్తుకొని రువి వెండి చంపేయాలనుకుంటున్నారు. ఆ కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువా నన్ను బాగు చేయి అని ఏడవడం ప్రారంభించాడు. ఎంతగా ఏడుస్తున్నాడండి. మీరు బైబిల్ చదవండి నాతో పాటు ఒకసారి. అనగా మార్కు సువార్త నాతో పాటు చూడండి దయచేసి. థ్యాంక్ యూ లార్డ్. మార్కు సువార్త జోనా అన్న వచ్చాడా? జోనా ఈజ్ కమింగ్. యా ప్లీజ్ నన్ను కమ్ అండ్ జాయిన్ విత్ అస్. ఓ రియాందరి నామా షాబాలాబార్. 1వ అధ్యాయము 40వ వచనం. ఆయన ఎదుట మోకాళ్ళుని అని రాయబడిందండి.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఈ కుష్ఠరోగి మోకరించినట్టుగా వాక్యం చెప్తుంది. ఇంగ్లీష్ బైబిల్, హీ నీల్ డౌన్ అండ్ బిఫోర్ హిస్ ఫీట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఇతడు మోకాళ్ళుని అని అన్నాడండి. ఈ రాత్రి మూడవదిగా యేసయ్య పాదాల దగ్గర అద్భుతాలు జరుగుతాయండి. అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు అంటే అన్ని అద్భుతాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసయ్య దగ్గర మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా. అద్భుతాలు ఎవరి దగ్గర ఉన్నాయని చెప్పండి. యేసు ప్రభు దగ్గర మాత్రమే అద్భుతాలు ఉన్నాయి. నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అవి దేవుడు సాధ్యపరచగలడు. ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రాగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ భయపడి దూరంగా వెళ్ళిపోయారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వీరిని ఇప్పుడు దూరంగా తీసుకెళ్లి వెలివేసేయాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇతన్ని తీసుకెళ్లి వెలివేసి దూరంగా అతను రాళ్లతో కొట్టి బెన్నిహీం అనే లోయలో పడవేసేయాలి. ఇది ఆ ఊరి ఆచారం. ఈ కుష్ఠరోగి చావుకు తెగించి బయటకు వచ్చాడండి. ఈ రాత్రి నువ్వు సమాజానికి భయపడి, ఒకవేళ నీ కులానికి భయపడి, ఒకవేళ మనుషులకు భయపడి నువ్వు ఒకవేళ దేవుని దగ్గర రాకుండా ఇంటి దగ్గర కూర్చొని వాక్యం వింటున్నావేమో, ఒకవేళ నువ్వు అడుగు మీద కూర్చొని వాక్యం వింటున్నావేమో, ఒకవేళ చెప్టా మీద కూర్చొని వాక్యం వింటున్నావేమో, ఒకవేళ బైక్ స్టాండ్ వేసి అక్కడ బైక్ మీద కూర్చొని వాక్యం వింటున్నావేమో. అయ్యో ఇక్కడికి వస్తే ఎలా కుదురుతుంది కాబట్టి నేను దూరంగా ఉండి వాక్యం వింటానని నీ అడుగు మీద కూర్చొని వాక్యం వింటున్నావేమో. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా ఈ రాత్రి నా యేసయ్య పాదాల దగ్గర నీకు ఒక అద్భుతం జరగబోతుంది. ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతాన్ని నీ కొరకు చేయబోతున్నాడు. దేవుడు నీ కొరకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతాన్ని నీ కొరకు చేయబోతున్నాడు. He will do the wonderful miracle in your life in this night. He will do. ఆయన చేయగలడు. ఆయన నీ కోసం చేయడానికి ఇక నిలిచి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి వాళ్ళందరినీ ఎదిరించి చావుకు తెగించి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి మోకరించాడండి. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలో తనకు అర్థం కాలేదు. ఎటు చూసిన భయంకరమైన కుష్ఠరోగం. ఎంతటి భయంకరమైన కుష్ఠరోగం అంటే అంతటి భయంకరమైన కుష్ఠరోగం. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను దాదాపు థ్యాంక్ యూ జీసస్ ఒక 19 సంవత్సరాలుగా నేను కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నాను. 19 సంవత్సరాలుగా దాదాపు అక్కడ మా మందిరం ఎంత ఉంటుందంటే 120 అడుగులు పొడవు కలిగిన మందిరం, 120 అడుగులు పొడవు కలిగిన మందిరం, 30 అడుగులు వెడల్పు ఆ మందిరం, అంత పెద్ద మందిరం. ఆ మందిరంలో దాదాపు అందరూ కుష్ఠరోగులే. వారి మధ్యలో నేను సేవ చేస్తున్నా. ఈ మధ్య నేను మొన్న ఈ మధ్య క్రిస్మస్కి నేను వెళ్తే నేను మా షయాను తర్వాత మా సతీమణి అందరూ వెళ్తే ఆ యొక్క కుష్ఠరోగుల మధ్యలో జరిగిన ఒక కార్యాన్ని నేను చెప్తాను. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి ఒక సాక్ష్యం చెప్పింది. ఏమనిందంటే, అయ్యా చలికాలం వస్తే ఈ శరీరంలో నుంచి చీము రక్తం కాలిపోతుంది, ఎండాకాలం వస్తే భయంకరమైన నీరు బొబ్బలు వచ్చి మా శరీరం అంతా పేలిపోతుంది. ఇటు ఎండకొచ్చినా మేము తట్టుకోలేం, చలికొచ్చినా మేము తట్టుకోలేం. మాకెప్పుడు నెమ్మదిగా ఉంటుందంటే చచ్చిపోయినప్పుడే మాకు నెమ్మదిగా ఉంటుందని అని చెప్పింది. నాకు చాలా బాధేసింది. ఆమె చేతులు అలాగ దగ్గర చార తీసుకొని అలాగే నేను హత్తుకొని ఆమె ప్రార్థన చేశాను. అమ్మా దేవుడు నీకు కృపనిస్తాడు, నువ్వు ధైర్యం తెచ్చుకోమంటే మనది మణిబాబు గారు, నాకు ఈ కుష్ఠరోగం కానీ రాకపోతే, ఈ కుష్ఠరోగం నాకు రాకపోతే నేను ఎంత గొప్ప దేవుణ్ణి తెలుసుకొని ఉండలేనమ్మా. నేను అన్నాను, మరి మీ వాళ్ళందరూ నేను వెళ్ళేశారు కదమ్మంటే, నేను ఒక రెడ్డి కులానికి చెందిన దాన్ని, మా వాళ్ళందరూ నన్ను వెళ్ళేశారు. దాదాపు 10 ఎకరాల ఆసామిని నా భర్త కూడా నాకున్న ఈ రోగాన్ని చూసి నన్ను పక్కకు పెట్టేశాడు. 2 పెళ్లి చేసుకున్నాడట. కానీ నేనైతే ఈ కుష్ఠరోగం రావడం బట్టి ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోగలిగాను మణిబాబు గారు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నన్ను మాత్రమే ఆయన ప్రేమించడానికే నాకు ఈ రోగాన్ని అనుమతించాడు. నేను ఆమెను అడిగాను, అమ్మా ఈ రోగం వచ్చిందని ఎప్పుడైనా నీ మనసులో ఎక్కడైనా బాధపడ్డావని అడిగాను. ఈ రోగం వచ్చిందిగా, ఎప్పుడైనా నీ మనసులో ఎక్కడైనా నువ్వు దేవుని మీద సనగడం కానీ గొనగడం కానీ నొచ్చుకోవడం కానీ జరిగిందానంటే ఆమన్నది, లేదు నాయన, నేను ఎప్పుడు అలా చేయలేదు. ఎందుకు చేయలేదనంటే, ఇంత గొప్ప దేవుణ్ణి నేను తెలుసుకోవడానికి నాకు ఈ రోగము సహాయం చేసింది. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడానికి నాకు ఈ రోగం సహాయం చేసింది. నాకు ఈ రోగమే రాకపోతే నేను దేవుణ్ణి తెలుసుకోలేనయ్యా. చచ్చిపోదామని నేను ముంబైలో నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయా. అక్కడి నుంచి నేను దూకి చచ్చిపోదాం అనుకున్నాను ట్రైన్లో నుంచి.
ఆ సమయంలో నాకు యేసు ప్రభు గురించి ఒక దగ్గర మందిరంలో వాక్యం చెప్తుంటే అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటే నన్ను వాళ్ళు చేరదీసి ఆ దినం నాకు ఆహారం పెట్టి నన్ను నిర్మల హృదయంలో చేర్పించారు, మదర్ తెరీసా ఆశ్రమంలో. అక్కడ నేను యేసు ప్రభు గురించి విన్నాను, నా హృదయం మారింది. ఇప్పుడు నా యేసయ్యని గురించి నేను ఊరూరు చెప్తున్నానని చెప్పింది. కొట్టుండి చప్పట్లు గట్టిగా. నేను ఊరూరులు చెప్తున్నాను, నేను ఊరూరులు చెప్తున్నాను, నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పింది, నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పింది. ఎంత ఆశ్చర్యమైన మాట. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసిందండి. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు? ఆమె వీళ్ళందరికీ సువార్త చెప్తుందండి. అందరికీ వెళ్ళి సువార్త చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఈకి ఎంత త్యాగం వచ్చిందయ్యా, ఎంత అద్భుతమైన మనసు వచ్చిందయ్యా ఈకని. నా దేవుడట కొన్ని సందర్భాల్లో ఎందుకు నేను కన్నీటి లోయల్లో, ఎందుకు కొన్ని బాధాకరమైన లోయల్లో, ఎందుకు కొన్ని అవమాన లోయలు నడిపిస్తాడంటే నిన్ను అవమానపరచడానికి కాదు బిడ్డ, నిన్ను బాధపెట్టడానికి కాదు. నీలాగా బాధపడుతున్న వారికి నువ్వు ఔషధంగా మారి వారి రోగాలను బాగు చేయబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. వారి గుండెల్లో ఉన్న ప్రతి గాయాన్ని నువ్వు మాన్పబోతున్నావు. వారి మనసులో ఉన్న ప్రతి చేదైన వేర్లను నువ్వు తొలగించడానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా గుండెల్లో నీవే, కొంచెం ఎక్కువ పెట్టినా, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. చప్పట్లు కొడదాం. దేవుడు ప్రతి హృదయాన్ని బాగు చేస్తాడు. ఈ రాత్రి యేసు అద్భుతాలు చేస్తాడు. ఆయన పాదాల దగ్గర అద్భుతం ఉంది. నీ జీవితంలో ఎంత బాధపడి రాత్రి ఆనందంతో యేసు పంపించబోతున్నాడు. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి ఆదరికొచ్చావు నా యేసయ్యా. యేసయ్యా, నువ్వు నా దరి రాకపోతే నా జీవితం ఏంటయ్యా? ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నాదరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు, భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, రాత్రి నీ పాదాల దగ్గరకు వచ్చిన వారికి నువ్వు ఆదరణ ఇవ్వగలిగిన దేవుడు, జీవితంలో కార్యాలు చేయగలిగిన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. నా యేసయ్య ఈ 3 రోజులు
కన్న తండ్రి వైనం ఆదరించావు. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రి వైనం ఆదరించావు. అడుగడుగునా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగునా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. చెప్పలు కొట్టేసాను. నా యేసయ్య ఈ రాత్రి ఆయన పాదాల దగ్గర వచ్చిన వారి జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏ అద్భుతంతో అయితే నువ్వు వచ్చావో, మరలా చెప్తున్నాను, నేను దేవుడు ఆత్మతో నింపబడి చెప్తున్నా, ఏ అద్భుతంతో అయితే, ఏ అద్భుతం అయితే నా జీవితంలో జరగాలి, సంథింగ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ నైట్. ఏ అద్భుతం అయితే నాకు జరగాలని నువ్వు కోరుకుంటున్నావు, ఏ అద్భుతం కోసం అయితే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావో, ఆ అద్భుతాన్ని ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో చేయునుగాక. దేవుని జీవితంలో చేయునుగాక. నిజంగా అద్భుతాన్ని చూడబోతున్నావు, నీ జీవితంలో చూడబోతున్నావు బిడ్డ. ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర మోకాళ్ళుని ఒక్క మాట అన్నాడు. ఏమనంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని వేడుకొన్నాడంట. వేడుకునే మాటకి ఇంకొక తర్జమాలో రాయబడింది, హీ బెగ్ అండ్ బిఫోర్ ద లార్డ్ అండ్ హీ ప్రే టు లార్డ్ అని రాయబడింది. ఇతను ప్రార్థించాడట. ఏమని ప్రార్థించాడంటే, నీవు నా జీవితంలో నీకిష్టమైతే నన్ను ఇప్పుడు శుద్ధినిగా చేయగలవు. ఈ రాత్రి నా దేవునికి నువ్వంటే ఇష్టం బిడ్డ. నా యేసయ్యకి నువ్వంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నీ త్యాగపూరితమైన మనసు అంటే దేవునికి ఇష్టం. నువ్వు దేవుని కోసం సమర్పించుకొని, దేవుని కోసం ఏమాత్రం కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఒక తెగింపు కలిగి చేస్తావే, అది దేవునికి ఇష్టం. దేవుని కోసం ఎంత ప్రయాసైనా ఆనందంగా అనుభవిస్తూ పరిగెడతావే, అందుకు నువ్వంటే దేవుడి ఇష్టం. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నాడని నువ్వు లోపల అనుకుంటున్నావు చూసావా, అందుకే నువ్వంటే యేసయ్యకి ఇష్టం. అందుకే నువ్వంటే యేసయ్యకి ఇష్టం. ఆ కుష్ఠరోగి అడుగుతున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. బిడ్డా, ఈరోజు నా యేసయ్యకి నువ్వన్నా, నీ పిల్లలన్నా, నీ కుటుంబం అన్నా నా యేసయ్యకి ఇష్టం కాబట్టి ఈరోజు నా దేవుడు ఒక అద్భుతాన్ని నీ ఇంట్లో చేయబోతున్నాడు. నువ్వు ఇంటికి పోయే లోపల ఒక అద్భుతం నీ కొరకు ఎదురు చూస్తుంటుంది. నువ్వు ఇంట్లో నీ గుమ్మములకు అడుగు పెట్టగానే ఒక అద్భుతం నీ కొరకే ఎదురు చూస్తుంటుంది. అద్భుతాన్ని పొందుకొని నీ ఇంటికి వెళ్ళి అద్భుతమైనటువంటి ఆ గిఫ్ట్ బాక్స్ ని నువ్వు ఇప్పబోతున్నావు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆ గిఫ్ట్ బాక్స్ ని నువ్వు ఇప్పబోతున్నావు. ఆ గిఫ్ట్ లో ఏముంటుందంటే, ఏదైతే నీ హృదయం రోజు కోరుకున్నావో, అందుకే అనగా సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షం అని రాయబడింది. సిద్ధించిన మనోవాంఛ, సిద్ధించిన మనోవాంఛ అంట జీవ వృక్షం అంట. కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చుకుని రాయబడింది అని బిడ్డ.
ఈ రాత్రి నీ కోరిక సఫలం కాకుండా ఎన్నిసార్లు నొచ్చుకునిందో దేవునికి తెలుసు. కానీ రాత్రి నా దేవుడు నీ కోరికని సిద్ధింపచేసి, అనగా దావీదు కీర్తన 20 అనగా 4వ వచనంలో, నీ కోరికని దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరిచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఆ కుష్ఠరోగి అడిగినట్టు ఈ రాత్రి నువ్వు అడుగు ఒకసారి దేవుడిని, ప్రభువా నీకు ఇష్టమైతే నా కొడుకుని, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఉద్యోగాన్ని యేసయ్యా, నీకు ఇష్టమైతే నా జీవితంలో కోల్పోయింది తిరిగి మరలా నాకు ఇవ్వేయ్యా, నీకు ఇష్టమైతే నా జీవితంలో కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి మరలా నాకు ప్రసాదించు తండ్రి, నీకు ఇష్టమైతే నా జీవితంలో నా కుటుంబంలో బీటల బారి నా కుటుంబం అంతా అస్తవ్యస్తంగా ఉంది, నా కుటుంబాన్ని తిరిగి మరలా కట్టయ్యా, నీకు ఇష్టమైతే నేను పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా నాకు ఇవ్వయ్యా, నీకు ఇష్టమైతే ఈ విధవరాలు కన్నీటిని నువ్వు దాటిపోకుండా నన్ను ఈ రాత్రి దీవించు ప్రభు అని నువ్వు అడుగుతూ ఉండగా ఆయన ఈ రాత్రిని తాకి దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడిని తాకి దీవించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి అడిగాడో, యేసుక్రీస్తు ప్రభు వాడి దగ్గరకు వచ్చి అలాగ వాడి చేతులు ముట్టాడు. వాడి చేతులు ముట్టి ఒక మాట అన్నాడు, నాకిష్టమే నాకిష్టమే నువ్వు శుద్ధిని కమ్ము అన్నాడు. నాకిష్టమే నీవు శుద్ధుని కమ్ము. నేను బాగు చేయడం దేవునికి ఇష్టం. ఈ రాత్రి నీ హృదయాన్ని బాగు చేయడం దేవునికి ఇష్టం, నీ కుటుంబాన్ని కట్టడం దేవునికి ఇష్టం, పాడైన నీ జీవితాన్ని తిరిగి మళ్ళా బాగు చేయడం దేవునికి ఇష్టం. అంతకంటే ఎక్కువగా బీటల బారి నీ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయి చిందరవంతరంగా దుర్వాసన కలిగిన నీ జీవితాన్ని రాత్రి దేవుడు సువాసనగా మార్చడం ఆయనకి ఇష్టమై ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయనకి ఇష్టమై ఉన్నది. వెంటనే ఆ కుష్ఠరోగి దగ్గరకు వచ్చి వాడి చేతులు ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుని కమ్మని చెప్పగానే ఆ క్షణములోనే ఆ కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాడు శుద్ధుడయ్యాడట. ఆ క్షణమే ఆ కుష్ఠరోగం వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. సంవత్సరాల కుష్ఠరోగం, సంవత్సరాలు నెట్టుకొని వచ్చినటువంటి ఒక రోతైన బతుకు ఒక్క క్షణములో యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మోకరించగానే అద్భుతాన్ని పొందుకున్నాడండి. ఈ రాత్రి సంవత్సరాల తరబడి ఒక సమస్య చేత నువ్వు బాధపడుతున్నావు, సంవత్సరాల తరబడి నీ హృదయం అంతా వేదన చేతున్నావు, సంవత్సరాల తరబడి నీ హృదయం మనోవేదన చేత ఎంతగా నువ్వు దసలిపోయి నీ జీవితంలో సొమ్మసిల్లిపోతున్నావు. నా ప్రభు అంటున్నాడు, నాకిష్టమే నువ్వు శుద్ధుని కమ్ము, నాకిష్టమే ఈరోజు నువ్వు బాగుపడు, నాకిష్టమే తిరిగి మళ్ళా నేను మనిషినిగా చేస్తా, నాకిష్టమే నీ కుటుంబాన్ని తిరిగి మళ్ళా నేను నిర్మిస్తా, నాకిష్టమే మళ్ళా నేను నీ ఇంటికి వచ్చి అద్భుతాలు జరిగిస్తానంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మళ్ళా అద్భుతాన్ని జరిగిస్తానంటున్నాడు. వాడు ఎప్పుడైతే శుద్ధుడయ్యాడో యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నువ్వు సమాధానం కలిగి నీ ఇంటికి వెళ్ళయ్యా, నీ రోగం నిన్ను బాగు చేసింది, ఈ రోగం నిన్ను ఇంకేం చేయదు, నీ జీవితంలో అద్భుతాన్ని చూసావు, ఈరోజు నువ్వు తిరిగి వెళ్ళంటే వాడు ఆనందంగా తిరిగి ఏ దేవాలయంలోకైతే ఇంతకాలం వెళ్ళలేకపోయాడో ఆ దేవాలయానికి తిరిగి వెళ్ళాడండి. ఇప్పుడు దాకా నువ్వు ఏ దేవుణ్ణి అయితే చూడలేకపోయావో, ఏ దేవుణ్ణి అయితే నువ్వు కలుసుకోలేకపోయావో ఆ దేవుణ్ణి రాత్రి నువ్వు కలుసుకోబోతున్నావు. అందరూ లేచి నిలబడతాం. యేసయ్య పాదాల చెంత 3 దాగి ఉన్నాయి. మొదటిగా యేసయ్య పాదాల చెంత క్షమాపణ. యోహాను, అభిలాష్ థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు ఈ రాత్రి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఇది మొదటి రోజు చిన్న మీటింగ్ అనుకోకండి. 3వ రోజు ఎంత అభిషేకం చేత అయితే దేవుడు అద్భుతాలు చేస్తాడో అదే అద్భుతం ఈ రాత్రి దేవుడు చేసి ఉన్నాడు. ఆమేన్. అదే కార్యం దేవుడు ఈ రాత్రి దేవుడు చేసి ఉన్నాడు. నా దేవుడు ఒక అద్భుతాన్ని జీవితంలో చేసి ఈ రాత్రి ముగించబోతున్నాడు. నీ జీవితంలో ఇప్పుడు దాకా ఓడిపోయిన బతుకుగా, ఓటమైన బతుకుగా నువ్వు ఉండొచ్చు. నా దేవుడు చేసే కార్యమును చూసి ఈ రాత్రి నువ్వు ఆశ్చర్యపడిపోతున్నావు. ఆయన జీవితంలో ఒక కార్యం చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి దిగి వచ్చాడు. నా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. యేసయ్య పాదాల చెంత క్షమాపణ ఉన్నది. తండ్రి మీకు స్తోత్రం. ఆయన పాదాల దగ్గరకు వస్తే నిన్ను క్షమించే మనసు యేసయ్యకి మాత్రమే ఉంది. మీకు స్తోత్రం. ఆయనను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. ఆయన హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని మాన్పే దేవుడు. నీ మనసుకున్న ప్రతి గాయాన్ని మాన్సి తిరిగి మళ్ళా నిన్ను మనిషిగా చేయగలడు. చేయండి ప్రభువా, మళ్ళా నిన్ను మనిషిగా చేయగలడు.
స్తోత్రం. మరలా నేను మనిషిగా చేయగలడు. యేసయ్యా, నువ్వు ఎంత ఘోరమైన వ్యాధి చేత ఇక్కడికి వచ్చినా, అయ్యా, ఏ డాక్టర్లు నీ గురించి 10 మంది 10 రోజులు నీ గురించి మాట్లాడినా, అవును ప్రభు. నా యేసయ్య నీకు స్వస్థత నుంచి పంపించబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా యేసయ్య పాదాల చెంత ప్రార్థనకు జవాబు ఉంది. Yes, Lord. యేసయ్య పాదాల చెంత నీ ప్రార్థనకి రాత్రి జవాబు రాబోతుంది. స్తోత్రం, ఏ ప్రార్థనకైతే నీ జీవితంలో జవాబు రాలేదు, ఏ ప్రార్థన అయితే నీ జీవితంలో ఇప్పటిదాకా ఒమ్ముగా మారిపోయిందో, ఏ ప్రార్థన అయితే నీ జీవితంలో ఈజీగా మారిపోయింది అనుకున్నావో, ఆ ప్రార్థన ఈ రాత్రి దేవుడు తిరిగి మరలా నీకు జీవనకరంగా మార్చబోతున్నాడు. It will come to the great blessing of the Lord. Yes, Lord. ఒక గొప్ప దీవెనను దేవునికి ఇవ్వబోతున్నాడు. నోరు తెచ్చి ప్రార్థించు, ప్రభువా నా ప్రార్థనకు జవాబు దయచేయి. నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. దయచేయండి ప్రభువా. The answer will come from the Lord in this night. యేసయ్యా, ఈరోజు ఒక గొప్ప జవాబు దేవుని ఎదురు నుంచి రాబోతుంది. చేయండి ప్రభువా. యేసయ్యా, The answer will come from the Lord in this night. యేసయ్యా, నాతో నీ మాట్లాడండి. ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన ఆలకించండి నాయనా. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆలకించండి ప్రభువా. అయ్యా, నా ప్రార్థన ఆలకించండి రాత్రి. ఆయన పాదాల చెంత అద్భుతాలు జరుగుతాయి. యేసయ్యా, ఈ రాత్రి అద్భుతంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఒక అద్భుతంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. Such a wonderful miracle is doing in this your feet in this night. ఒక అద్భుతంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఆ అద్భుతం నీ జీవితంలో పోగొట్టుకుని తిరిగి మరలా పొందుకోబోతున్నావు. ఎన్ని సంవత్సరాలు ఏడిపిస్తూ వచ్చిందో, ఏ సమస్య నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ వచ్చిందో, ఏ వ్యసనాల మధ్యలో నీ పిల్లలు నలిగిపోతూ వచ్చారు, ఈ రాత్రి ప్రతి కాడి మాకులు దేవుడు విరగొట్టబోతున్నాడు. ప్రతి కట్లు దేవుడు దంచబోతున్నాడు. ప్రతి పట్టణ వ్యవస్థను దేవుడు ఈ రాత్రి దేవుడు బాగు చేయబోతున్నాడు. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నో ఇంకా గట్టిగా, యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకునిగా అంగీకరిస్తున్నా. నా హృదయంలోనికి మిమ్ములను నేను నా దేవునిగా అంగీకరిస్తున్నా. యేసు ప్రభువా, నేను పాపినని నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నా. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నా హృదయంలోని మిమ్ములను రక్షకునిగా అంగీకరిస్తున్నా. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ నీ కుడి హస్తాన్ని పెట్టు. ఎక్కడ నీకు ఈ రోజు అనేక మంది సాక్ష్యాలు చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. యేసయ్య పాదాల చెంతకు వచ్చినందుకు ఒక అద్భుతం నీకు జరగబోతుంది. ఏ వ్యాధి అయితే నీ జీవితంలో ఉన్నదనుకుంటున్నావో ఆ వ్యాధి ఇప్పుడే ఈ క్షణాన్ని నుండి వెళ్ళిపోబోతుంది. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా నీవు పొందిన గాయాలను స్వస్థత ఇప్పుడే నీ ప్రజలకు అనుగ్రహించబడును గాక. మొదటి పేతురు రాసిన 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా నీవు పొందిన గాయాలను పరిపూర్ణమైన స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలు తాకును గాక. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా నీ బిడ్డలకు పరిపూర్ణమైనటువంటి స్వస్థత, ఐగుప్తు దేశంలో కలుగు చేసే రోగములు ఏది నీ బిడ్డలకు రాకుండును గాక. ఈ రాత్రి ఆరోగ్యము కలుగును గాక. నీ బిడ్డలకు దైవికమైన స్వస్థత, ఆరోగ్యము దయచేయండి. ఎక్కడైతే నీ బిడ్డలు తమ కుడి హస్తాన్ని ఉంచారో ఇప్పుడే ఆ వ్యాధి యేసు నామములో వెడలిపోవును గాక. ఆ వ్యాధి వెడలిపోవును గాక. ఆ వ్యాధి వెడలిపోవును గాక. ఏది నీ జీవితంలో పని చేయదనుకున్నావో అది ఇక్కడి నుంచి పని చేయును గాక. ప్రభువా నీ బిడ్డల జీవితంలో ఈ రాత్రి ఒక స్వస్థతనిచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి పరీక్షించుకొని చూడండి. నా యేసయ్య నన్ను ముట్టి స్వస్థపరచడు అనేవాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. షో యూ హ్యాండ్స్. ఈ రాత్రి దేవుడు నన్ను తాకారు. ఈ రాత్రి దేవుడు నన్ను తాకారు. ఒకసారి చెక్ చేసుకో బిడ్డ. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేశాడు. కుడి హస్తాన్ని పైకి చూపించండి. దేవుడు తాకి ఉన్నాడు. ఆమేన్. ఒకసారి ఒక్కరొచ్చి సాక్ష్యం చెప్పగలరు? ఒకరొచ్చి చెప్పగలరు? మీరు
మీరు సాక్ష్యం చెప్తే అన్ని జనులు దేవుని యొక్క మహిమను తెలుసుకుంటారు. అర్థమైందా? నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పా. మీరు సాక్ష్యం చెప్తే అన్ని జనుల మధ్య దేవుని నామం మహిమపరచబడుతుంది. ఒకరు సాక్ష్యం చెప్పండి. చాలా మంది చేతులుతారు కదా, ఒకరోజు రండి. ఇప్పుడు ఏం జరిగిందో మీరు దేని కొరకైతే ప్రార్థన చేసుకున్నారు అది దేవుడు మీకు స్వస్థతనిచ్చినాడు. ఆ సాక్ష్యాన్ని చెప్పడానికి ఒక రెండు దయచేసి ప్లీజ్. మనుషుల కోసం కాదు, దేవుని కోసం రండి ప్లీజ్. గుడ్. చాలా సిగ్గుపడుతున్నారు మీరు. నార్త్ ఇండియాలో అయితే ఒక క్షణం కూడా మీరు బతకలేరు. నార్త్ ఇండియాలో వెళ్తే ఇలా ఉండదు, చాలా కఠినంగా ఉంటాయి. సరే, దేవుడిని తాకాడనే వాళ్ళు మీ చేతుల పైకి చూపించండి. మీ చేతులు మేము పిలవలేదు, మిమ్మల్ని పిలవలేదు.